చంద్రుడిపై ఇల్లు కట్టే పనిలో భారత్ కూడా అడుగు పెట్టబోతుందా? ఎందుకంటే అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రోను మూన్ బేస్ ప్రోగ్రాంలోకి ఆహ్వానించింది. తాజా సమాచారం ప్రకారము నాసా తన మూన్ బేస్ ప్రోగ్రాంలోకి మన ఇస్రోను పాల్గొనాలని ఆహ్వానించింది. ఈ ప్రతిపాదన అనేది తాజాగా ఇండియా యుఎస్ యొక్క స్పేస్ కోఆపరేషన్లో భాగంగా వచ్చింది. అసలు ఈ మూన్ బేస్ అంటే ఏంటి? ముందుగా రోబోటిక్ మిషన్లు, ఆ తర్వాత కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, చివరిగా చంద్రుడిపై మనుషులు ఎక్కువ కాలం ఉండే విధంగా ప్లాన్ చేయడమే నాసా యొక్క లక్ష్యం. ఇక్కడ మన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రోకు వచ్చిన ఆహ్వానం చాలా కీలకంగా మారింది. చంద్రయాన్ 3తో చంద్రుడి యొక్క సౌత్ పోల్ ప్రాంతంపై భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు అదే చంద్రుడి పైన భవిష్యత్తు స్థావరం నిర్మించే ప్రయత్నంలో మన భారత్కి కూడా అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం. మరి ఏదో ఒక రోజు చంద్రుడిపై భారత్కు సంబంధించిన వ్యోమగామి మూన్ బేస్ ప్రోగ్రాంలో అడుగు పెడతాడా? మీకేమనిపిస్తుంది? భారత్ చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి సామాన్యుడికి ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అలా తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.